హాయ్ అండి, నమస్తే. నేను మీ రుచిత. వెల్కమ్ టు రుచి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో టొమాటో పప్పుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ టొమాటో పప్పు కోసం తొగరపప్పుని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని, 1 గ్లాస్ తొగరపప్పుకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి అరగంట వరకు నానబెట్టాను. మీకు ఒకవేళ టైం లేనట్టయితే నానబెట్టే ప్రాసెస్ని స్కిప్ చేసేసుకోండి, డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ 5 చిన్న సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోకి నానబెట్టుకున్న తొగరపప్పుని ఇంకా టొమాటో ముక్కల్ని రెండింటిని యాడ్ చేసి మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చాక ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పు ఎలా ఉడికిందో చూసుకోవాలి. ఇక్కడ మనకు పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి జీలకర్ర పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, ఇవన్నీ వేసి మంచిగా గరిటెతో కలుపుకోవాలి. కలుపుకున్న ఈ మిక్స్చర్లో ఇప్పుడు ఒక ½ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి మంచిగా ఇంకోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి 5 నుండి 10 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ అన్నీ ఇనికిపోయి పప్పు అంతా కూడా కొంచెం గట్టిగా అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ గిన్నెని పక్కకు తీసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని పప్పునంతా కూడా మంచిగా మెదుపుకోవాలి. ఈ మెదుపుకున్న పప్పులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం పోపుని పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుని యాడ్ చేసి ఇందులో ఒక 2-3 ఎండుమిర్చిలు, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత పప్పు అంతా కూడా ఉడికిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టొమాటో పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై రుచి ఇంటి రుచులు.